నమస్కారం. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిజిటల్ ప్లాట్ఫామ్కు స్వాగతం. నేను డాక్టర్ ఎల్వికే రెడ్డి, రిజిస్ట్రార్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఇవాళ మనం వార్తలు అంటే ఏంటి అనేది ఆ విషయం మీద మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి తెలియని విషయాన్ని ఏదైనా చెప్తే ఇది నాకు వార్తే అని అంటారు. అరే ఈ విషయం నాకు తెలియదే అని అనకుండా ఇది నాకు వార్తే అంటే మనిషి ఇంకొక మనిషితో చెప్పే విషయం వార్త కాదు. మాధ్యమాల ద్వారా అందించే తాజా సమాచారం వార్త అవుతుంది. అట్లాగే మాధ్యమాల ద్వారా అందించే అసాధారణ సంఘటనలు, అప్పటి వరకు వెలుగులోకి రాని విషయాలు లేదా జరిగిన సమావేశాలు, సంఘటనలకు సంబంధించిన అంశాలు మాత్రమే వార్త అని అంటాం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడేది సాధారణంగా మాట్లాడేటప్పుడు వార్త అనొచ్చు కానీ అది వార్త అవ్వదు. మాధ్యమాల ద్వారా వచ్చేదే వార్త అవుతుంది. అయితే ఇది దేన్ని మనం వార్త అనుకుంటాం, ఎందుకు అనుకుంటాం, ఎలా ఉంటుంది, దాని నిర్వచనాలు ఏంటి అనే అంశానికి పోతే సాధారణంగా చెప్పే అంశం ఏంటంటే కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని గరిస్తే వార్త అని అంటారు. అంటే ఇది ఎందుకనంటే ఇందాక మనం అనుకున్నాం సాధారణంగా జరిగే అంశం ఏది వార్త కాదు. కుక్క మనిషిని కలవటం అనేది జనరల్గా దారిలో జరుగుతూ ఉంటాయి, పలుతూ ఉంటుంది కాబట్టి అది. కానీ మనిషి కుక్కని అనేది ఒక విపరీతమైనటువంటి అంశం కాబట్టి అది అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రత్యేకత, అసాధారణమైనది అనే అంశాలే మనం పరిగణలోకి తీసుకుంటాం, అవే వార్తలు అవుతాయంటాయి. ఇక్కడ వార్త అంటే ఇంగ్లీష్లో న్యూస్ అని, దానికి కూడా మనం ఏమంటామంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటే సమాజంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఏ వైపు నుంచి అయినా సరే తెలియజేయడానికి ఉపయోగపడేటటువంటి సమాచారం, ఆ వైపు నుంచి వచ్చేటటువంటి సమాచారం అనేది కూడా ఒకటి ఉంది. ఇవన్నీ ఇట్లా ఉంటే మనం మామూలుగా వార్త అనేది కొత్తగా ఉండాలి, అంటే తాజా సమాచారం అయి ఉండాలి. నిన్న మొన్నటిది లేదా వారం రోజుల కిందటిది కాదు. అది కూడా మనం వార్తగా పరిగణించలేమా అంటే దాని మీద ఆసక్తి ఉండదు. రెండోది అత్యధికులకి అంటే ఎక్కువ మందికి ఆసక్తి కలిగించేటటువంటిది, అసాధారణమైనది. ఇది జనరల్గా మనం వార్తల గురించి చెప్పుకునే మాటలు. ఇక్కడ కొత్తది అంటే ఏంటి కొత్తది? మనకు తెలియని ఏ విషయమైనా సరే, ఎక్కువ మందికి తెలియని విషయం ఏదైనా సరే అది కొత్తగానే అనిపిస్తుంది. కాబట్టి దాన్ని అటువంటి సమాచారం ఏదైనా సరే వార్తగా ఇచ్చే అవకాశం ఉంటుంది. నిల్వ ఉండడం అని అంటే ఏముందంటే పాచిపోయింది, సర్ది అని అంటూ ఉంటాం కదా మనం కలోకిల వ్యవహారంలో మాట్లాడేటప్పుడు. అంటే ఈ పూట మనం అన్నం వండుకొని రేపు ఎల్లుండి అట్లా పెట్టి ఆ తర్వాత తినలేము. ఎందుకు తినలేము? అది పాడైపోతుంది. దాని దగ్గరకు తీసుకుంటేనే ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది, దాన్ని దూరం పడేస్తాం. జనరల్గా మన కుటుంబంలో జరిగేదైనా అదే. ఒకవేళ మిగిలిపోయిందైనా సరే ఆ పూటకి అయిపోతే పడేయటం తప్ప ఇంకోటి చేయలేం. ఇక్కడ వార్తల విషయంలో దాన్ని ఎందుకు మాట్లాడుకుంటాం మనం అని అంటే ఒక 2 రోజుల కిందట జరిగిన ఏదో ఒక ప్రమాదంలో, 2 రోజుల కిందట జరిగినటువంటి ఒక సమావేశం గురించో వార్తగా రాస్తే పాఠకులకు కూడా అదే రకమైనటువంటి భావన కలుగుతుంది. ఇది అయిపోయింది కదా అనేటటువంటి భావన కలుగుతుంది. సో అటువంటి భావన వస్తే ఆ వార్తలకు ఉండేటటువంటి ప్రాధాన్యం తేలికైపోతుంది. ఆ వార్త పత్రిక కూడా పత్రిక పైన కూడా తేలిక భావం కలుగుతుంది. అందుకని అటువంటివి ఇవ్వడానికి లేదు. ఇక ఎక్కువ మందికి ఆసక్తి కలిగించేది అసలు అంటే లోకో భిన్న రుచి అని అంటాం. ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క తరహాలో ఉండే వాళ్ళకి, ఒక్కొక్క స్థాయి భేదాలు ఉండే వాళ్ళలో కొంతమందికి కొన్ని నచ్చుతాయి. కొంతమందికి రాజకీయాలు నచ్చవచ్చు, కొంతమందికి క్రైమ్ నచ్చవచ్చు, కొంతమందికి వ్యవసాయానికి సంబంధించిన రంగానికి సంబంధించినటువంటి అంశాలు నచ్చవచ్చు, ఇంకా కొంతమందికి లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి అంశాలు నచ్చవచ్చు. ఇట్లా ఎవరి ఆసక్తిని బట్టి అందరి ఆసక్తిని క్రోడీకరించుకొని వివిధ వర్గాల ఆసక్తిని ఫుల్ఫిల్ చేయడానికి ఆ ఆసక్తిని సొమ్ము చేసుకోవడం అని కూడా అనొచ్చు మనం. అందరికీ ఆసక్తి కలిగించేటటువంటి అంశాలు. ఇక్కడ ఎక్కువ మందికి ఆసక్తి ఉండేటటువంటి అంశాలనే వార్తగా ఎందుకు ఇస్తామనంటే పాఠకుల ఆదరణ పెరగాలి కాబట్టి ఎక్కువ మందికి ఆసక్తి ఉండేటటువంటిది ఇస్తూ ఉంటాం. ఇంకా అసాధారణమైంది అనేది మనం అనుకున్నాం. అసాధారణ విషయాలు ఏది అసాధారణం? ఇప్పుడు మనం ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, సడన్గా ఉరుములు వచ్చాయి, మెరుపులు వచ్చాయి, వడగండ్ల వర్షం పడింది అనుకోండి, అది అసాధారణం. ఆ ప్రకృతిలో సంభవించినటువంటి ఒక అసాధారణమైన అంశం, అది ఖచ్చితంగా వార్త అవుతుంది. ఇక ఆసక్తి అసాధారణం అంటే ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు.
నేడు పాఠశాలలకు సెలవు అనే వార్తాపత్రికలో వచ్చిందనుకోండి, ఎక్కువ మంది పాఠకుల దృష్టిని అది ఆకర్షిస్తుంది, దానికి ప్రాధాన్యం కూడా ఉంటుంది. ఎందుకని ప్రతి కుటుంబంలో ఆల్మోస్ట్ ఎక్కువ కుటుంబాలలో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళని ఉదయమే రెడీ చేయడం, వాళ్ళకి బాక్సులు పెట్టడం, బస్సా వ్యానా లేకపోతే ఇంకోట లేదా కొంతమంది డ్రాప్ చేయటం, ఇవన్నీ రోజువారీ జరిగేటటువంటి క్రమానుకూలంగా జరిగేటటువంటి కార్యక్రమం. కానీ పాఠశాల సెలవు అనగానే వీళ్ళు ఒక్కసారిగా ఒక రిలీఫ్ అనే అంశం ఇది వస్తుంది, అబ్బా ఈరోజు హడావిడి పడాల్సిన పని లేదు అని. సో అందుకని ఆ వార్త అంతమందిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది, అంతమంది దాన్ని చదువుతారు. చదవడం కాకుండా పక్క వాళ్ళతో పంచుకుంటారు ఆ అంశాన్ని. ఈరోజు స్కూల్ లేదు అని ఒకరికొకరు పంచుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఇటువంటివన్నీ ఆసక్తిని కలిగించే లేదా అసాధారణమైనటువంటివి, ఇవన్నీ కూడా మనం వార్తలుగా పరిగణిస్తూ ఉంటాం, వార్తలుగా చేసుకుంటూ ఉంటాం. రెండోది సమాచారం వేరు, వార్త వేరు. ఉదాహరణకి మనము ఒక రైల్వే స్టేషన్కి వెళ్తాం, అక్కడ రైళ్ళ రాకపోకల పట్టిక ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని రైల్వే స్టేషన్లు ఇప్పుడంటే అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత కొంత వాటికి ప్రాధాన్యత తగ్గినప్పటికీ కూడా రైళ్ళ రాకపోకల పట్టిక అన్ని స్టేషన్లలో ఉంటుంది. ప్లస్ అక్కడ డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది. అది జస్ట్ సమాచారం. కానీ రైల్వే డిపార్ట్మెంటు రైళ్ళ రాకపోకల సమయాలలో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఆ టైం టేబుల్ రిలీజ్ చేసింది అనుకోండి, అది ఖచ్చితంగా వార్త. సో అంటే మామూలుగా ఉండేటటువంటి సమాచారం కాకుండా ఆ సమాచారానికి అదనంగా జోడించి ఒక కొత్త విషయము, కొత్త నిర్ణయము, ప్రయాణికులకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు అది వార్త. ఇట్లా అనేక విషయాలను మనం పరిశీలించుకుంటూ పోతే ఒక విశిష్టమైనది, అట్లాగే ఆశ్చర్యం గొలిపేది, విచిత్రమైనది. ఇప్పుడు సైన్స్ ఇంత డెవలప్ అయింది, వినాయకుడు పాలు తాగుతున్నాడు అనేది ఒక విచిత్రమైంది. నిజానికి అది వినాయకుడు పాలు తాగడం ఉండదు, పాలు పోయడము ఉండదు. కానీ ఎక్కడో ఎవరు అనగానే ఒక్కసారిగా తండోపతండాలుగా జనం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. పత్రికల్లో కూడా అక్కడ వినాయకుడు పాలు తాగుతున్నాడు అందరూ వచ్చి పరుగులు తీశారు. అంటే ఇది ఒక ప్రత్యేకమైన, ఒక విచిత్రమైనటువంటి, అసాధారణమైనటువంటి అంశం కాబట్టి ఇటువంటివి వస్తూ ఉంటాయి. ఈ విధంగా వార్త అనేదానికి కొత్తది, తాజా, మనకి ఆసక్తి కలిగించేటటువంటిది, వీటన్ని గుణాలు ఉండేటటువంటి వార్తలు. ఈ వార్తలు రాసే విలేకరులు ఎట్లా ఉండాలంటే వాళ్ళకి ఒక కనీస అవగాహన ఉండాలి. అంటే ఆ పత్రిక విధానానికి అనుగుణంగా ఈ పత్రిక ఎటువంటి వార్తలు ఇస్తుంది, ఎటువంటి వార్తలు పాఠకులకు అందిస్తుంది అనేటువంటి అవగాహన పెట్టుకొని ఆ రకమైన ఆ తరహా వార్తలు సేకరించే నైపుణ్యం ఆయా విలేకరులకు ఉండాలి. ఇది మనం వార్తల గురించి నెక్స్ట్ ఇంకా మనం వేరే అంశాల్లో ప్రతి వార్తకి విలువలు ఉంటాయి, వార్తా విలువలు అని అంటారు. ఆ విలువల్ని ఎట్లా తూకమేస్తాం మనం, వాటి గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం.